స్పీకర్ సార్, శాసనసభలో చట్టసభలో అడుగు పెట్టాలి, మరి ప్రజా సమస్యల మీద గళం ఇప్పాలని చెప్పేసి ఎంతోమంది విద్యావంతులు మేధావులు గతంలో సమైక్య రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కావచ్చు, ఎంతోమంది మరి ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి వారి సమయాల్ని జీవితాలను కూడా అంకితం చేసి చట్టసభలో వస్తారు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ చట్టసభలో జరిగిన సంఘటన చూస్తే అధ్యక్ష, ఒక సీనియర్ శాసనసభ్యులై ఉండి ఒక మాజీ మంత్రిగా 10 సంవత్సరాలు మరి వారి పదవిని నిర్వర్తించి మరి ఒక దళిత స్పీకర్ అనే ఒక అహంతో ఆ కుర్చీలో మీరున్నారు కాబట్టి అధ్యక్ష, ఈ విధంగా ఈ బాడీ లాంగ్వేజ్, ఈ భాషా తీరు, వారి ప్రవర్తన ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేలా, మరి వారి నాయకుల ఆలోచనల్ని కూడా మరి పరివర్తనం చేసేలాగా ఈరోజు మరి చట్టసభలో వారి భాష ఇది చాలా అవమానకరంగా మేము సభ్యులందరం భావిస్తున్నాం అధ్యక్ష. ఇది భవిష్యత్తులో కూడా సభ్యులకు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చే విధంగా ఈ సంకేతాలు పోతున్నాయి అధ్యక్ష. తప్పకుండా దీన్ని గతంలో వారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు అధ్యక్ష. అది యావత్తు సమాజాన్ని అవమానించండి అధ్యక్ష. అదేవిధంగా దళిత ఉప ముఖ్యమంత్రిని కూడా రాత్రి బర్తరఫ్ చేసే అధ్యక్ష, ఆ జాతిని అవమానించిన అధ్యక్ష. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, మరి జయంతి ఉత్సవాలు కానీ మరి ఎప్పుడు నిర్వహించలేదు అధ్యక్ష. మరి ఇది వాళ్ళ నాయకుడు, ఇది వారి డిఎన్ఏలోనే దళితుల మీద వివక్ష, దళిత గిరిజనుల మీద వివక్ష ఉంది అధ్యక్ష. తప్పకుండా మీరు ప్రజలకు మనోధైర్యం కల్పించేలా, సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించేలా, సభా మర్యాదలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు సీతక్క గారు.